మనం ఏదైనా సినిమాకి సంబంధించిన పార్ట్ 1 చూడడానికి వెళ్ళినప్పుడు మనం బేసిక్‌గా ఒకటే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఏంటంటే ఎండింగ్ అనేది ఎంత బావుండాలంటే పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనేది ఇప్పటి నుంచే మొదలవ్వాలి. సరిగ్గా ఇప్పుడు 'రామాయణ' సినిమాతో కూడా మేకర్స్ ఇదే చేయబోతున్నారంట. నిజానికి ఈ అప్డేట్ విన్న తర్వాత 'రామాయణ' పైన మనకున్న ఎక్సైట్‌మెంట్ అనేది ఇంకా డబుల్ అవ్వడం ఖాయం. సినిమా డైరెక్టర్ నితీష్ తివారీ స్వయంగా కన్ఫర్మ్ చేశారు. 'రామాయణ' పార్ట్ 1 ఎండింగ్ ఒక భారీ క్లిఫ్ హ్యాంగర్‌తో ముగుస్తుందంట. లైక్ 'బాహుబలి'. 'బాహుబలి' సినిమా చూసిన తర్వాత అందరికి ఒక క్వెషన్ మార్క్ ఉండేది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పి అప్పట్లో అదొక పెద్ద సంచలనం. ఇక్కడ కూడా ఆడియన్స్‌కి ఒక భారీ సస్పెన్స్ వదిలేయబోతున్నారంట. ఇది చాలా స్మార్ట్ డెసిషన్. ఎందుకంటే 'రామాయణ' లాంటి ఒక మహాగ్రంథాన్ని అంతటి గ్రాండ్ స్టోరీని ఒకే సినిమాలో చూపించడం దాదాపుగా అసాధ్యం. అందుకే మేకర్స్ దీన్ని 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయితుందో పార్ట్ 2 మళ్ళీ 3 అక్కడి నుంచే మొదలవుతుందంట. ఎందుకంటే స్టోరీలో ఆ ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి. బేసిక్‌గా 'రామాయణ'కి సంబంధించిన పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయినా సరే మన ఇండియన్స్‌కి చిన్నప్పటి నుంచి రామాయణ కథ వింటూనే వస్తున్నాం కాబట్టి మనకి పార్ట్ 2 ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసు. బట్ మేకర్స్ స్పెషల్‌గా ప్లాన్ చేసి ఏదైనా ఇంట్రడక్షన్ గాని, క్యామియో గాని ప్లాన్ చేస్తారో చూడాలి. మనకు కొంచెం కొత్తగా అనిపించకపోయినా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి చాలా కొత్తగా అనిపించొచ్చు.